నమస్కారం. స్వాతంత్ర భానుదయమై 60 ఏళ్లు కావస్తుంది. అయినప్పటికీ రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం అమలవుతున్న దృష్టాంతాలు చాలా తక్కువ. దేశ విభజన జరిగిన నాటి నుంచి విశేషంగా చర్చనీయాంశమైన ఒక అంశం రిజర్వేషన్లు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించలేదు. దేశంలోని అనేక వెనుకబడ్డ వర్గాలకు వివిధ రకాల రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అవి కేవలం హిందువులకే పరిమితమయ్యాయన్న వాదనలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అలాంటి కులాలు, తెగలు ముస్లింల్లోనూ ఉన్నప్పటికీ వాటిని వివిధ ప్రభుత్వాలు విస్మరించాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పేద ముస్లిం తెగలను బీసీఈగా పేర్కొంటూ వెనుకబడ్డ కులాల్లో ఒకటిగా చేర్చాలని సంకల్పించటం పెను రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ముస్లింలందరినీ ఒకే ఘాటన కట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి తప్ప అందులో తెగల వర్గీకరణ జరగరాదని ప్రముఖ ముస్లిం రాజకీయ పక్షాలు గొంతెత్తాయి. మొత్తం మీద ఈ రాజకీయ రభసలో నష్టపోతున్న వర్గాలు ఆ బడుగు ముస్లింలే. పూటపూటకి తిండికి వెతుకునే దుర్భర స్థితిలో ఉన్న ఆ తెగల గుండె చెప్పుళ్లని ఆవిష్కరించటమే మాయి భూక్కో ఫాసీదో. حي على الصلاة لا إله إلا الله أشهد أن لا إله إلا الله. ఇస్లాంను ఆచరించేవారే ముస్లింలు అని చెప్పి వారంతా మైనార్టీలే అన్న వాదన ఇన్నేళ్లు కొనసాగింది. రాజ్యాంగం కూడా వెనుకబడ్డ వర్గం బ్యాక్వర్డ్ క్లాస్ అన్న పదమే వాడింది తప్ప వెనుకబడ్డ కులం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్న పదం వాడలేదు. నిజానికి ఈ వెనుకబడ్డ వర్గం అన్నది అసలు ముస్లింలకు వర్తిస్తుందా లేదా అన్నదానిపై రాజ్యాంగ పరిషత్లో విస్తృతమైన చర్చే జరిగింది. ముస్లింలకు ప్రత్యేక హక్కులు కల్పించాలన్న వాదన 1946 దాకా ఉంది. అయితే దేశ విభజన జరిగాక అది కాస్త ముగిసిపోయింది. దాంతో సామాజిక కోణంలో ముస్లింల స్థితిగతుల్ని పరిశీలించి వారికి ప్రత్యేక హక్కుల్ని కల్పించాలన్న అంశం మరుగున పడిపోయింది. చాలా పెద్ద ఎత్తున ముస్లిం కమ్యూనిటీ మీద, మొత్తంగా ముస్లింల మీద పెద్ద ఎత్తున అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఆ అధ్యయనంలో వీళ్ళు ఏ కమ్యూనిటీస్ నుంచి ముస్లింలుగా మారినరో అనే విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అయితే మేము రిజర్వేషన్ మూవ్మెంట్ చేసిన సందర్భంలో కానీ ఇప్పటికి కూడా మేము ఫీల్ అవుతున్నది ఏంటంటే, ముస్లింలలో కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీస్ ఏదైతే నాన్ ముస్లింలలో వృత్తులు చేస్తూ ఉన్నారో ఆ వృత్తులు కొనసాగిస్తూ ఉన్న ముస్లింలలో ఉన్న కమ్యూనిటీస్కి నాన్ ముస్లింలలో ఉన్న రిజర్వేషన్ పొందుతున్న స్థాయిలో రిజర్వేషన్ అందాలి. స్వతంత్రం వచ్చాక సంపన్న ముస్లింలు చాలా మంది పాకిస్తాన్కు తరలిపోయారు. బడుగులు, నిర్భాగ్యులు ఇక్కడ దుర్భర జీవనం సాగిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలను గుర్తించి వారికి రిజర్వేషన్లు కల్పించి ఎంతో కొంత వారికి ఊతమివ్వాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లిం స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసిన జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కొద్ది నెలల కిందట సమర్పించిన నివేదిక ఆ వర్గాల వెనుకబాటుతనాన్ని ప్రస్ఫుటం చేసింది. 2004-2005 లెక్కల ప్రకారం దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ ముస్లింల శాతం 40.7. వీరిలో మన రాష్ట్రంలో 19.5% మంది ఉన్నారు. కేరళలో అత్యధికంగా 99.1% మంది, తమిళనాడులో 93.3%, బీహార్లో 63.4%, ఉత్తరప్రదేశ్లో 62%, రాజస్థాన్లో 55.8%, కర్ణాటకలో 52.7% మంది ముస్లింలు అన్నిటా బాగా వెనుకబడి ఉన్నట్టు సచార్ కమిటీ వెల్లడించింది. దీన్ని కూడా వైఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ముస్లిం వెనుకబాటుతనాన్ని కడతేర్చాలని నిశ్చయించింది. మొత్తం మీద బడుగు ముస్లిం తెగల బతుకుల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
లోతుగా పరిశీలిస్తే ముస్లింల్లో వెనుకబడిన తెగలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి. పేద ముస్లిం తెగల్లో ముఖ్యమైనది తుర్కా కాస్య. రాళ్లు కొట్టి బతికే వీరు ఎక్కువగా నిజామాబాద్ వైపు కనిపిస్తారు. ఎలుగుబంటే జీవనాధారంగా బతికే గుడ్డు వెలుగు వాళ్ళు కూడా నిజామాబాద్ పరిసరాల్లోనే ఉంటారు. ఒంటి నిండా పదునైన చువ్వలు గుచ్చుకుని విన్యాసాలు చేసే గారడోళ్లను హైదరాబాద్లో చూడొచ్చు. తోళ్లను శుభ్రం చేసే లబ్బీలు కూడా నిరుపేదలే. బట్టలుతికి పొట్టపోసుకునే ధోబీ ముస్లింలు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు. సుగంధ ద్రవ్యాలను గల్లీ గల్లీకి తిరిగి అమ్ముకుని బ్రతికే అత్తరు సాయిబులు మరొక తెగ. క్షురక వృత్తి చేసే హజాంల జీవన స్థితి దారుణమే. గొడ్డు మాంసం కొట్టి బతికేవారు ఖురేషీలు. పెళ్లిళ్లలో డప్పు వాయించి బతికేడ్చే సిద్దీలు, చాపలల్లి అమ్ముకునే బోరేవాలే ముస్లింలు నిరుపేద తెగల్లో కొన్ని. ఇప్పుడు ఒక్కో తెగ జీవన శైలిని, వెతల కథల వెక్కిళ్లను సమగ్రంగా చూద్దాం. ఒక నాగరికతను నిర్మించే ఉత్కృష్టమైన బాధ్యతను మోస్తున్న వారు తుర్క కాస్యాలు. అయితే చాలీ చాలని బతుకు వీరిది. బండరాళ్లే వీరి మూగవేదనకు మౌన సాక్ష్యాలు. తాము కొట్టే రాతిపొడినే గాయాలకు మందుగా వాడే వీరి జీవనశైలిని చూసి శిలలు సైతం కన్నీరు కార్చక మానవు. బండరాళ్లను గుండె చేసే వీరి బతుకు చిత్రాన్ని చూస్తే గుండెల్ని పిండేసే నిజాలు కళ్ళకు కడతాయి. ముస్లింలలో దశాబ్దాల తరబడి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ఈ తెగ పేరు తుర్కా కాస్య. ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలోనూ మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ వీరు కానొస్తారు. కామారెడ్డికి ఓ 8 కిలోమీటర్ల దూరంలో ఊరికి దూరంగా విసిరేసినట్లున్న షబ్దీపుర అనే పల్లెను పలకరిస్తే అన్నీ వెతల కథల వెక్కిళ్లే. బండరాళ్ల దెబ్బలే వీరికి ఆధారం, ఆవాసం. రాళ్ల నీడనే బతుకుతారు. రాళ్లు కొట్టి అమ్మి కడుపు నింపుకుంటారు. చివరికి ఓ చిన్న దెబ్బ తగిలినా అదే రాతిపొడిని మందుగా వాడతారు. ఎక్కడ బండరాళ్లు కనపడితే అక్కడే కొన్ని రోజుల పాటు తుర్క కాస్యల మకాం. కుటుంబాన్ని ఊళ్ళో వదిలి మగవాళ్లు ఓ వారం 10 రోజుల పాటు ఈ రాళ్లు కొట్టే పనిలో పడతారు. బండరాళ్లను చిన్న చిన్న పత్థర్లుగా చేసి పునాదిరాళ్లుగా మలిచి అమ్ముతారు. హడ్డీ బిల్లాలు, సుత్తులు, గన్నులు, గుణపాలను పనిముట్లుగా వాడి శరీర కష్టాన్ని కోర్చి ఒక్కో రాతిని కొట్టి ఓ ఆకృతి తీసుకొచ్చి అమ్మడానికి వీరికి చాలా టైమే పడుతుంది. అలా ఓ లారీ లోడు రాళ్లను కొడితే వారికి దక్కేది కేవలం 250 రూపాయలు మాత్రమే. దీన్ని 16 మంది పంచుకోవాలి. అంటే సుమారు 50 మందికి బువ్వ అందాలి. అందుకే చాలీ చాలని ఈ కూలి బతుకులో అంతులేని వేదన, అనంతమైన రోదన. ఇప్పుడు ఏం మాకు సరిపడతలేదు సార్. మాకు ఇదే కష్టం. ఏం రోగం వచ్చినా కానీ ఓ సీడ్ దగ్గర పోవాలా, తీసుకురావాలా, డబ్బు అప్పు తీసుకురావాలా, మళ్ళీ అప్పు తీయాలా, మళ్ళీ అప్పు తీసుకురావాలా, మళ్ళీ అప్పు ఇవ్వాలా, ఇట్లా జరుగుతుంది సార్. చదువంటే వీరికి తెలీదు. పిల్లలు ఊహ తెలిసినప్పటి నుంచి నేర్చుకునే పదాలు హడ్డీబిల్ల, టాకీ, గన్ను, తిత్తి, సుత్తి ఇవే. అలా కొండరాళ్ల మధ్య ఈ పసిబతుకులు వసివాడిపోతున్నాయి, బండబారిపోతున్నాయి. మా నాన్నగారు చనిపోయారు. ఇక మా అమ్మకి ఎట్లా బతుకుతుంది, మా తమ్ముళ్ళు ఎలా బతుకున్నారని మా పెద్ద బాబుతోటి వచ్చినాయి. అందుకే వీళ్ళ సోటిగా ఇదే పని చేసుకుంటా. ఇక వారి పేద గుడిసెలు ఊరి చివర్న వెలిసి అంటరాని వారిని తలపిస్తాయి. ఆ జోపిడిలోకి ఒక్కసారి తొంగి చూస్తే దారిద్ర్యానికి నిర్వచనం తెలుస్తుంది. ఖాళీపోయి కాలే కడుపులు, డొక్కలు ఎండిన బాల్యం, ఎముకలు గూడైన ముసలితనం కళ్ళెదుట నిలుస్తాయి. రెక్కలు ముక్కలు చేసుకుని నాన్న తెచ్చే 4 రాళ్ల కోసమే వారందరి ఎదురుచూపు.
తుర్కా కాశ్యాలు నాగరిక సమాజానికి పునాదిరాళ్లు, వారి బతుకులు మాత్రం సమాధిరాళ్లు. ప్రాణమైపోయిన బ్రతుకులు తుర్కకాశ్యాలవైతే మూగజీవులే ఆలంబనగా బ్రతుకు బండిని లాక్కొస్తున్న వాళ్ళు గుడ్డి ఎలుగు వాళ్ళు. ఎలుగే ఆ తెగకి వెలుగు, జీవన యవనికపై మరిగిపోని జిలుగు. నిజామాబాద్ జిల్లాలోనే కనిపించే మరో ముస్లిం తెగ గుడ్డి ఎలుగువాళ్లు. వీరిని ఎలుగుబంటి వాళ్లు అని కూడా పిలుస్తారు. ఎలుగుబంటిని ఆడించి పొట్టపోసుకునే వీరు ఊరూరా తిరుగుతారు. పూటకో పేటలో, గడియకో గడపలో నిలిచి ఓ చిన్న పాట పాడుతూ ఎలుగును ఆడిస్తారు. గుడ్డి ఎలుగువాళ్లు 4 కుటుంబాలు కలిసి ఒకే బంటి మీద ఆధారపడతాయి. అంటే ఆ ఒక్క మూగజీవి దాదాపు 20 పొట్టలు నింపాలి. కుటుంబాల్ని ఊళ్ళో వదిలిపెట్టి 4 యజమానులు ఎలుగుని తీసుకుని పల్లెపల్లెకు పోతారు. 4 డబ్బులు సంపాదించాక ఆ 4లో ఒకరు సొంతూరుకొచ్చి కుటుంబాలకు కావలసినవన్నీ కొని మళ్లీ వెళ్ళిపోతాడు. ఓ 15 రోజులు పోయాక మరొకరొచ్చి మళ్లీ డబ్బిస్తాడు. అలా సాగిపోతుంది వారి జీవిత నౌక. అయితే భర్తల చాలని సంపాదన ఆ కుటుంబ అవసరాల్లో ఏ మూలకి చాలదు. అందుకే కుటుంబంలోని మిగిలిన ఆడ, పిల్ల, పీచు కూడా బీడీలు చుట్టి ఎంతో కొంత సంపాదిస్తారు. పొగచూరిన ఆ బతుకుల్లో బాధల నిప్పులు, వేదనల కణికలు, ఆవేదనల రవ్వలు జ్వలిస్తూనే ఉంటాయి. ఇది చూడండి, వంట చేయడానికి పొయ్యిలో పుల్లలు పేర్చి గిన్నె పెట్టి నీళ్లు పోసిందో గృహిణి. నీళ్లు మరుగుతున్నాయి కాని ఆ గిన్నెలో పోసేందుకు చావల్ మాత్రం లేవు. అది వారి దయనీయ స్థితి. ఆ పూటకి వారికి తిండి లేదు, పస్తులే ఆహారం. పిల్లల ఆకలి చూడలేక సాయంత్రం వేళ పక్కింటి నుంచి కాసిని బియ్యం అరువడిగి తెచ్చి వండి వార్చి కడుపు నింపుకున్నారా అభాగ్యులు. వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం అడవి జంతువులను ఆట వస్తువులుగా మలచడం నేరం. అంటే చట్టానికి కూడా వీళ్లే లోకువ. అక్రమంగా కోట్లు సంపాదించే స్మగ్లర్లు స్వాహారాయిళ్లని వదిలేసి పోలీసులు వీరి వెంట పడుతుంటారు. ఎలుగుని ఆడించి పొట్ట నింపుకునే వీరి జీవితాలతో చెలగాటమాడతారు. ఎలుగు చేసే ఆటలు విన్యాసాలే కాదు, స్వయంగా తాము సాముగారడి చేసే తెగలు మరికొన్ని. గుడ్డుకన్ను తెరిచేవాడు, రెక్కలొచ్చి ఎగిరేవాడు, డొక్కలెండి కుమిలేవాడు, జోలెపట్టి అరవందే బ్రతికిళ్లరి గారడోళ్ల జీవనం నిజంగా కత్తిమీద సామే. జీవితమే ఓ సర్కస్ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఉదయం నుంచి అష్టావధానమే చేస్తున్నాను అని ఇళ్లలో గృహిణులు అంటుండడం మనం తరచూ వింటాం. ఉదర పోషణార్థం రకరకాల విన్యాసాలు, గారడీలు చేసే తెగలు ముస్లిముల్లో చాలానే కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైన వాళ్లు గారడోళ్లు. ఉర్దూలో వీరిని రఫైలు అంటారు. హైదరాబాద్లోనూ చుట్టుపక్కల కనిపించే సంచార తెగ ఇది. నాంపల్లి దర్గాలో ప్రతి శుక్రవారం సాధారణంగా కనిపించే దృశ్యం రఫైల విన్యాసాలు. మొనదేలిన ఇనుప చువ్వల్ని ఒడలంతా గుచ్చుకుని అందరికీ వినోదం పంచుతారు వీరు. వీరిని ఉత్తేజపరుస్తూ, ఉద్రేకపరుస్తూ ఉన్మత్తుల్ని చేసే మర్ఫా మోత ఓ పక్క హోరెత్తిస్తుంటుంది. ఏ దర్గా వాళ్లు పిలిస్తే అక్కడికి వెళ్లి అలరించడం ఈ రఫైల పని. అలాగని స్థిరంగా వీరికి ఉపాధి దొరికే సందర్భాలుండవు. అరుదుగా మాత్రమే అవకాశాలు లభిస్తాయి.
రఫైలది ఓ 20-25 మంది దాకా ఉండే బృందం. ఈ బృందంలో ఉండే పెద్దని బుజుర్గ్ అని పిలుస్తారు. మొదటగా రఫైలు తాము గుచ్చుకునే చువ్వల్ని ఆ బుజుర్గ్ ఎదుట పెడతారు. ఆయన వాటిని తాకి ఆశీస్సులు అందజేస్తే తమకి ఎలాంటి నొప్పి ఉండదని రఫైల నమ్మకం. రఫైలకి పెద్దగా చదువు సంధ్యలు కూడా ఉండవు. ఒకవేళ కాస్తో కూస్తో ఉన్నా ఈ వృత్తిని వదులుకోవడం వారికి ఇష్టం లేదు. మేము చదివించినా కానీ మాకు ఇదే విద్య చూపిస్తాము. మేము రిఫై అంటే మేము ఖాందానీ రిఫై అంటే మాది మొత్తం రిఫై సిల్సిలా. బసరా నుంచి అప్పుడు మా బుజుర్గ్ అనే దీన్ని ఇక్కడ హిందుస్థాన్లో వచ్చినారు. అప్పటి నుంచి మేము రిఫై సిల్సిలా అని మేము చదువుకున్నా కానీ మాది విద్య మేము విడిచిపెట్టాము. పొట్ట పోసుకోవాలంటే గొంతు కోసుకోవాల్సిన దైన్య స్థితి వీరిది. ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి మండే ఇనుపు చువ్వల్ని ఒళ్లంతా గుచ్చుకోవలసిన ఈ రఫైల్ని చూస్తే గుండె ద్రవించక మానదు. రక్తం చిందితేనే తప్ప బువ్వ దొరకదు గారడోళ్లకు. అలానే రక్తం కళ్ళ చూస్తే తప్ప కడుపు నిండదు ఖురేషీలకు. అయితే ఈ రక్తం మేకలది, గొర్రెలది, పశువులదీను. స్లాటర్ హౌసెస్ లో మేకల్ని, గొర్రెల్ని, గొడ్లని చంపేవారు, వాటి మాంసం అమ్మేవారు ఖురేషీలు. వీరినే కటికలు అని కూడా అంటారు. వీరిలో మాంసం అమ్మి సొమ్ము చేసుకునే ఖురేషీల పరిస్థితి కొంత మెరుగు. అయితే మాంసం కొట్టే కూలీల బతుకులు మాత్రం దుర్భరమే. ఒక్క మాంసం కొట్టడమే కాదు, మేకలు, గొర్రెల శవాల కాళ్ళు, తలలు వేరు చేసి శుభ్రం చేసేవారు మరికొందరు. ఆ మేక తలల్ని కాల్చడము వీరి పనిలో భాగం. ఆ విభాగంలో పనిచేసే వర్కర్ల స్థితి మరీ హేయం. రక్తపు మడుగుల మధ్య దుర్వాసన నిండిన పరిసరాల్లో వీరు పనిచేస్తుంటారు. తెల్లవారుజామున 4 గంటలకల్లా కబేళాలకు చేరుకుని ఉదయం 10 గంటల దాకా వీరు మాంసం కొట్టే పని చేస్తుంటారు. यहाँ पर ही जो है हमारे पानी, यहाँ के पानी के वास्ते वो हमारे हाथा फुड़ जाते, पाँव ये हो जाते, हमारे काम सही नहीं कर सकते, हमारे हाथा पैरों में दर्द होता और सुस्ती बना आया था हमारे को यहाँ से जाने के बाद. బతికున్న ఓ ప్రాణిని అమానుషంగా, పాశవికంగా కుత్తుకలు తెగనరికి చంపడం అంటే మాటలు కాదు. ఆ పని కోసం ఆ క్షణంలో కర్కశంగా మారాలి వారు. అంత చేసినా వారికి దక్కేది చాలా చాలా తక్కువ. సుస్థి చేసి మంచం పడితే మరీ దారుణం. చదువు లేదు, వెలుగు లేదు. ఒంటి మీదకొస్తే ఆదుకునేవారు లేరు. పిల్ల షాదీ కోసం నలుగురిని దేబిరించాల్సిన దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఖురేషీల వెతల మీద పెద్ద గ్రంథమే రాయొచ్చు. కటిక దారిద్ర్యం అంటే ఏమిటో ఈ కటికల బతుకుల్ని చూస్తే అర్థమవుతుంది. కబేళాలకి బలయ్యే మూగజీవుల వేదనలాగే ఖురేషీల ఆకలి కేకలు అరణ్య రోదనే. పశువుల మాంసఖండాల్ని కొడితేనే ఖురేషీలకు బ్రతుకు తెరువు. పశువుల తోళ్లు ఒలిచి శుభ్రపరిచి భద్రపరిచేతగా మరొకటి ఉంది, వారే లబ్బీలు. చుట్టూ తోళ్ల కుప్పలు, జంతు చర్మాలు, మధ్యన కూర్చుని వాటిని సాఫు చేస్తున్న ఈ తెగవారిని లబ్బీలు అంటారు.
చచ్చిన మేకలు, గొర్రెలు, గేదెలు, ఎడ్లు మొదలైన వాటి చర్మాలను వధశాలల నుంచి సేకరించి శుభ్రపరచడం, అవి పాడవకుండా ఉప్పురాసి భద్రపరచడం వీరి పని. హైదరాబాద్లో ఈ లబ్బీలు ఎక్కువగా కనిపిస్తారు. జిల్లాల నుంచి కూడా తోళ్లు ఎక్కువగా ఇక్కడికొస్తాయి. జంతు రక్తపు మడుగుల దగ్గర, ఈగలు ముసిరే మురికి కూపాల్లో లబ్బీలు పనిచేస్తారు. అందుకే వీరి ఆరోగ్యం కూడా తరచూ దెబ్బతింటుంటుంది. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్వాసన మధ్య లబ్బీలు పనిచేస్తారు. ఆ రొచ్చులో పడి ఎంత పనిచేసినా 4 వేళ్లు నోట్లోకి పోవడం కష్టం. अब 100 रुपए में तो हमारा गुजर बसर हो रहा नहीं. अब मेरे को इसे को 5 बच्चे हैं, मेरे को 5 बच्चों को मैं ठीक तरीके से पढ़ा नहीं सकता. లబ్బీల ఆర్థిక స్థితి అతి దారుణం. పేద లబ్బీల జీవనం జంతువుల కన్నా హీనం. మనుషులంతా ఒక్కటే అని నినదించి అందరూ చల్లగా ఉండాలని దీవించి బోధించే ఒక ముస్లిం తెగ ఆకలికి అలమటిస్తుంది. పేదగా బాధగా మూలుగుతుంది. ఆ తెగే ఫకీర్ ముస్లింలు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ధాటిగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి పేరు ఫకీర్ ఇమాం. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 5వ వార్డు కౌన్సిలర్ ఆయన. ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాడు. జనం గోడును ఆలకిస్తాడు. అందరికీ తలలో నాల్కలా మెలుగుతాడు. ఇది ఆయన బాహ్య జీవితం. మరి వ్యక్తిగతం? అంతా బాధామయం, సమస్యల వలయం. ముష్టెత్తుకుంటే తప్ప పూట గడవని దైన్యం. అసలు ఫకీర్ అంటే యాచకుడని అర్థం. ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేస్తే తప్ప బతుకు నిలవదు. ఎదురుపడ్డ వారిని నెమలి పింఛంతో కొట్టి తృణమో పణమో ఇవ్వమని అడుగుతాడు. అలా కొట్టడం ద్వారా వారి పాపాలు పోతాయని చెప్తాడు. యాచనలోనూ ఓ పాట పాడతాడు. విశేషమేమంటే ఆ పాటంతా సర్వమానవ శ్రేయస్సుని కాంక్షిస్తూ తెలుగు, ఉర్దూ పదాల సమ్మిళితమై సాగుతుంది. అలా ఈ ఫకీర్లు కనిపించని అల్లా లెక్క కనిపిస్తారు. కష్కోల్ ఘల్మనిపించి సాంబ్రాణి పొగవేసి విశ్వశ్రేయాన్ని కాంక్షిస్తారు. ఈ ఫకీర్లంటే పల్లెవాసులకి అంతులేని అభిమానం. ఓ రకంగా వీరు ఆ పల్లె సంస్కృతిలో అంతర్భాగం. రంజాన్ నెల వచ్చిందంటే చాలు ఈ ఫకీర్ చేసే సందడి అంతా ఇంత కాదు. తెల్లారుజామున 4 గంటలకే ఇంటింటికి వెళ్లి రోజా చెయ్యాలి, సహరీకి టైం అయింది, లేవండి లేవండి అంటూ అందర్నీ మేల్కొలుపుతాడు. ఈ ఫకీర్ ఇమాం నడక కూడా రథమాటిక్ గా సాగుతుంది. షామ్దార్ ఇఫ్తార్లు, సహర్లు ఫకీర్ బతుకులకి తెలియవు. ముల్లోకాలు సుఖంగా ఉండాలని దీవించే ఈ ఫకీర్ పాపం ముప్పొద్దులా మూడెంకి వేసి ముడుచుకు పడుకుంటాడు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ఫకీర్లకి, మంగళప్రదమైన వాయిద్యాల హోరుతో సర్వశుభాల్ని మోసుకొచ్చే సిద్ధిలకి పెద్దగా తేడా ఏమీ లేదు. 2 తెగల్లో సారూప్యత ఉన్న అంశం ఆకలి, దారిద్ర్యం. పెళ్లిళ్లలో, ఇతర శుభకార్యాల్లో మంగళ వాయిద్యాలు వాయించేవారు సిద్ధిలు. సాపేక్షంగా వీరి జనాభా తక్కువ. ఎక్కువగా హైదరాబాద్లోనూ చుట్టుపక్కల కానొస్తారు. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్ల సమయాల్లోనే వీరికి ఆదాయం. మిగతా సమయాల్లో బతుకు వెళ్లని దుస్థితి. यही मैं क्या हालत था, अगस्त सितंबर में ऐसा रहता हमारे कार में. उसके बाद में बैठे रहते. अब ये बरसात उरसात पड़ी तो कुछ भी नहीं है.
18 हमारे पास बुक ओके काम कर ले आया कोई भी कर लिए नहीं रहा तो कुछ भी बैठे रहना क्या పెద్దగా ఆదాయం రాకపోయినా చాలా మంది సిద్ధీలు ఈ కులవృత్తినే నమ్ముకుంటుండడం ఓ విశేషం. మరో దారి లేక వీరు దీనికి పరిమితమవుతున్నారు. हमारे बाप दादा पहले के ज़माने से चाहिए लाइन में और उसके बाद में हमारे को जो रास्ता बताया उन्होंने सिखाए लेके आगे लाइन में उस तारीख से हम ये लाइन में और हमारे से क्या है हमारे 4 आदमी उनका भी गुजारा चलता हमारा भी गुजारा चलता हम उनसे पेट भरते हमारे से उन्हें पेट भरते. షాదీఖానాలను సందడిగా మార్చే సిద్ధీలది శృతి తప్పిన జీవన రాగం. పెళ్లిలలో మంగళ వాయిద్యాలు వాయించేవారు హిందువుల్లో నాయీ బ్రాహ్మణులు. క్షురకర్మ వీరి ప్రధాన వృత్తి. అదే ముస్లింలలో క్షురకర్మ చేసే హజాంలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేవు. క్షురక వృత్తిని కొనసాగిస్తూ జీవనం వెళ్లదీసేవారు హజాంలు. నిజాంల కాలం నుంచి ఉన్న హజాంలు ఎక్కువగా తెలంగాణ జిల్లాలో కనిపిస్తారు. రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద చెట్ల కింద చిన్న పెట్టెలో గడ్డం సామాను పెట్టుకుని క్షురకర్మ చేసే హజాంలు అక్కడక్కడ మనకు కనిపిస్తారు. హజాంలకి పెద్దగా ఆదాయం ఉండదు. ఏ పూట గింజలు ఆ పూటకే సరిపోతాయి. డబ్బు చాలక వీరిలో కొందరు కూలి పనికి కూడా పోతుంటారు. और अपने जिस दिन कारोबार करते उस दिन पैसा मिलता नहीं तो दूसरे दिन खाली रहे तो पैसा नहीं अपन क्या है मीडियम आदमी गरीब आदमी. క్షురక వృత్తి క్షుద్బాధ తీర్చకపోయినా ఏళ్ల తరబడి దాన్నే కొనసాగిస్తున్నారు హజాంలు. హజాంల మాదిరిగానే ప్రత్యేక హక్కులు లేని కటిక పేదరికం అనుభవిస్తున్న మరో ముస్లిం తెగ ధోబీలు. బట్టలను ఉతికి తెల్లగా చేసే వీరి బ్రతుకులు మాత్రం పేదరికపు మడుగుల్లో నానిపోతున్నాయి. చీలికలు పీలికలవుతున్నాయి. ముస్లిముల్లో అతి ప్రాచీనమైన తెగ దోబీ ముసల్మాన్లు. బట్టలుతికి పొట్టపోసుకోవడం వీరి వృత్తి. దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లో వీరు కనిపిస్తారు. మొఘల్ చక్రవర్తుల కాలం నాటి నుంచి నిజాం ప్రభువుల ఏలుబడిలోనూ తమ పూర్వీకులుండేవారని వీరు చెప్తారు. ఇంతటి చరిత్ర ఉన్నా వీరికంటూ ప్రత్యేకంగా గుర్తింపు లేదు. హిందువుల్లో రజక వృత్తి చేసేవారికి వెనుకబడ్డ వర్గంగా గుర్తింపు ఉంది. అదే ముస్లింలలో దోబీలకు మాత్రం లేదు. ఈ దోబీలు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా వారికి ఎదురయ్యే సమస్య ఇదే. गवर्नमेंट हमको एक्सेप्ट नहीं कर रही मैडम मुस्लिम गोभी है बोल के और हमको हमारा कोई रिकॉर्ड ही नहीं है. हम ये चाह रहे हैं कि हमारा को जो ना हमारे कोई हमारे वो करो एक्सपेक्ट करो बोल के बोल रहे हैं. హైదరాబాద్ లో చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది ఒడ్డున పెద్ద దోబీ ఘాట్ ఉంది. వర్షాకాలంలో ఆకస్మికంగా నీళ్లొస్తే ఆ ఘాట్ మునిగిపోతుంది. ఆ నీరు ఇంకేదాకా కొన్ని రోజుల పాటు వీరికి పస్తులు తప్పవు. पानी का है हाउस का है हमारे करे तो खाना नहीं तो नहीं वो हिसाब है बच्चों में पढ़े नहीं कुछ नहीं पूरा यही पीरियड में डालना पड़ता बच्चों को. కుటుంబం మొత్తం ఈ దోబీ పనిలో ఉంటుంది. అంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండదు. చదువు సంధ్యలబ్బని తెగ ఇది. బట్టలు శుభ్రం చేసే దోబీల బతుకులు మాత్రం మురికి కూపాలే. ధోబీలు ఉతికే బట్టలను పరిమళభరితంగా మార్చే తెగ అత్తర్ సాయిబులు. వృత్తిలో సుగంధమే తప్ప వీరి జీవితం నిస్సారం కళావిహీనం. మాసిన గెడ్డం, భుజానికో సంచి, దాబుసరి వేషం. ముస్లిం గల్లీల్లో ఈ రూపం కనిపించగానే అత్తరు సాయిబు అని టక్కున చెప్పేయచ్చు. జన్నతుల్ ఫిర్దౌస్, షమామాతుల్ అంబర్, షాజహాన్, కచ్చీకాలి, మజ్నువా, మేక్సే తమన్నా, నయాబ్,
మహక్, ముఖల్లత్, ముస్క్, బగీచా, హీనా, కాశేష్, బుఖార్ అంటూ తాను అమ్మే అత్తర్ల పేర్లు చెప్తూ గల్లీ గల్లీకి తిరుగుతారీ సాయిబులు. ఓ చిన్న పెట్టెలో అత్తర్లు పెట్టుకుని దాన్ని బ్యాగ్లో పెట్టి వీరు తిరుగుతారు. ఈ సుగంధ ద్రవ్యాల్ని వీళ్లే స్వయంగా తయారు చేస్తారు. ముడి సరుకుని పెద్ద పెద్ద షాపుల్లో కొని వాటిలో కొన్ని రసాయనాలు కలిపి సొంతంగా కొన్ని ఫ్లేవర్స్ ని వీరు తయారు చేస్తారు. వీటికి షాందార్ పేర్లు పెట్టి అమ్ముతారు. చేసేదేమో ఘనమైన వ్యాపారం, ఇళ్లలో పరిస్థితి మాత్రం ఘోరం. ఇది ఈ సాయిబుల స్థితి. ఇల్లిల్లు తిరుగుతూ అమ్మినా వీరికి దక్కేది అతి స్వల్పం. అందరికీ సుగంధాలు పంచే సాయిబుల బతుకులు గుబాళించేదెన్నడు? इसके अंदर प्रॉफिट बहुत कम रहता. आजकल सब लोग जाके शॉप पे खरीद लेते. मोबाइल में कोई भी नहीं खरीदते. मोबाइल में बहुत कम होगा. शायद ही 2-3 आदमी रह गए आजकल बस. అత్తరు సాయిబులు మన సంస్కృతిలో ఓ భాగం. అయితే ఇప్పుడు వీరి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఆదరణ లేక వీరు ఇతర వృత్తుల వైపు మళ్లిపోతున్నారు. మనిషి పుడితే కావలసింది చేప, పెళ్లిళ్లలో శుభ అశుభ కార్యాల్లో కావలసింది చేప. ఇంతటి అవసరం ఉన్న చేపలను అల్లే తెగ బోరేవాలేల బతుకు మాత్రం నిర్జీవం. ఎక్కువగా కడప జిల్లాలోనూ పరిసర ప్రాంతాల్లోనూ కనపడే బోరేవాలెలు చాపలల్లి బతుకు వెళ్లదీస్తారు. కులవృత్తి కారణంగా వివక్షకు గురైన తెగ ఇది. వాగులు వంకలు తిరిగి ఈత పొలితో ఈతాకులు కోసుకొచ్చి ఈత చాపలల్లి బోరేవాలెలు బతుకుతారు. అయితే వారి కులవృత్తిని, జీవన శైలిని మిగిలిన సమాజం సంబంధ బాంధవ్యాలకు దూరంగా ఉంచింది. ఓ రకంగా వారిని వెలేసింది. బాధాకరమైన విషయం ఏమిటంటే వీరు అల్లే చాపలకు ఇప్పుడు గిరాకీ లేదు. ప్లాస్టిక్ చాపలు మార్కెట్లోకి వచ్చిన ఈ దశలో ఈ ఈత చాపలు కొనేవారే కరువు. ప్రస్తుతం ఈ బోరేవాలేళ్ల చాపలు ఎక్కువగా శవాల్ని చుట్టడానికి, శవదహనాల సమయంలో వాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వీరు అల్లే బోరా లేనిదే జనాజా లేవదు.